హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చూపిస్తుంది ఏంటో మీరు గెస్ చేస్తారు. ఎస్, ఇది హల్వా. కానీ దేంతో ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ఎస్, వాటర్ మిలన్తో హల్వా కూడా చేయొచ్చని నేను రీసెంట్గానే తెలుసుకున్నా ఒక వీడియో చూసి. సో వస్తుందో లేదో అని డౌట్గానే ట్రై చేస్తా. బట్ టేస్ట్ మాత్రం ఆసమ్ అండి. ఎంత బాగుందో అసలు. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి అసలు డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసాం కాబట్టి ప్రతి బైట్లో డ్రై ఫ్రూట్స్ అలా తగులుతూ నిజంగా చెప్తున్నా చాలా బాగా వచ్చింది. సో అందుకే షేర్ చేస్తున్నా. నేను వాటర్ మిలన్ అనేది హాఫ్ తీసుకొని దాన్ని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా, వాటర్ ఏమీ యాడ్ చేయకుండా. సో అదే జ్యూస్లో 1.5 కప్ ఆర్ 2 కప్స్ బెల్లం తురుము అనేది యాడ్ చేసుకోవాలి. సో దాంట్లో యాడ్ చేసుకున్న తర్వాత 4 స్పూన్స్ అనేది కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. మనకి హల్వా కన్సిస్టెన్సీ అనేది రావాలంటే కార్న్ఫ్లోర్తోనే, కాబట్టి అది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ లాగా ఫామ్ కావాలి. సో అందుకే బెల్లం అనేది మంచిగా చిన్న చిన్న తురుము అయితే బాగుంటుంది. సో నేను అవే అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. అలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి గిన్నెలో వేసుకొని ఇప్పటి నుంచి ప్రాసెస్ అనేది బాగా చేయాలి. సో 5 మినిట్స్ కలుపుతూ మంచిగా 5 మినిట్స్కి ఒకసారి గీ అనేది 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ గీ అనేది యాడ్ చేసుకోవాలి. కానీ కంపల్సరీ 5 మినిట్స్కి ఒకసారి యాడ్ చేయాలి గీ. కానీ కంటిన్యూస్గా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. సో దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకున్నా. బాదం అండ్ కాజు మంచిగా చిన్న చిన్న పీసెస్ చేసుకొని గీలో రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న ఈ కన్సిస్టెన్సీస్ చూసారు కదా, నాకు ఆల్మోస్ట్ ఫామ్ అయింది అనిపించింది హల్వా. సో అలా ఫామ్ అయిన దాన్ని నేను గీ రాసుకున్న ప్లేట్లోకి యాడ్ చేసుకున్నాను. దానికన్నా ముందు కొంచెము మనము ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. సో నేను అదే యాడ్ చేసి ఆల్మోస్ట్ హల్వా ఫామ్ అయిపోయింది, వచ్చేసింది. ఇలా థిక్గా రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత నేను గీ రాసుకున్న ప్లేట్లోకి ఈ మిక్చర్ అంతా చేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. సో స్ప్రెడ్ అయిన దాన్ని ఫ్యాన్ కింద 10 మినిట్స్ ఉంటే సరిపోద్దండి, చల్లారిపోద్ది. దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. 2 అవర్స్, ఖచ్చితంగా 2 అవర్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత చూడండి ఇలా ఫామ్ అయింది. పిల్లలు కట్ చేసేదాకా కూడా ఆగట్లేదు. సో కొత్త స్వీట్ కదా, ఎలా ఉంటుందో అని. సో చూడండి జెల్లీలా వచ్చింది. రియల్లీ నోట్లో వేస్తే కరిగిపోయింది లిటరల్లీ. పిల్లలైతే ఆగట్లేదు ఇచ్చే వరకు కూడా. అందులో డ్రై ఫ్రూట్స్ అయితే వీళ్ళు తినరు, బట్ దాంట్లో యాడ్ చేయడం వల్ల వాళ్ళకి టేస్ట్ అనేది తెలియట్లేదు. అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి కలర్ కూడా న్యాచురల్గా వచ్చింది.